టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు సంజయ్ లీలా భన్సాలీతో రామ్ చరణ్ ముందు సినిమా చేస్తాడా లేక అల్లు అర్జున్ ముందు సినిమా చేస్తాడా? ఇప్పుడు అందరిలో ఇదే డౌట్. ఇదంతా నిజంగానే కాంపిటీషనా లేక ఇది మొత్తం ఒక ప్లాన్ ప్రకారం జరుగుతున్న పిఆర్ గేమా? ఒకవైపు చరణ్ గ్లోబల్ ఇమేజ్, మరోవైపు బండి నార్త్ డామినేషన్. ఈ గేమ్ లో ఎవరు ముందుంటారు? ఇప్పుడు చూద్దాం. రామ్ చరణ్ విషయానికి వస్తే RRR తో చరణ్ కి గ్లోబల్ ఇమేజ్ వచ్చింది. ప్రస్తుతం పెద్ద పాన్ ఇండియా రిలీజ్ కి రెడీ అవుతోంది. అయితే బాలీవుడ్ ఎంట్రీని ర్యాండమ్ గా కాకుండా డైరెక్ట్ గా టాప్ డైరెక్టర్ తో ప్లాన్ చేస్తున్నాడు. అది కూడా సంజయ్ లీలా భన్సాలీ వంటి విజువల్ మాస్టర్ తో. పీరియడ్ జంగిల్ అడ్వెంచర్ బ్యాక్ డ్రాప్ లో ఈ ప్రాజెక్ట్ ఉండొచ్చనే టాక్ బలంగా వినిపిస్తోంది. అమితాబ్ సుహేల్ దేవ్ నవలపై ఈ చిత్రం ఆధారపడి ఉండే అవకాశం ఉందని నివేదికలు చెప్తున్నాయి. చరణ్ క్యారెక్టర్ పూర్తిగా కొత్త అవతారంలో కనిపించనుంది అనే చర్చ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక అల్లు అర్జున్ విషయానికి వస్తే అల్లు అర్జున్ 22వ సినిమాను అట్లీ డైరెక్షన్ లో చేస్తున్నాడు. ఆ తర్వాత 23వ సినిమాను లోకేష్ కనకరాజ్ తో కమిట్ అయ్యాడు. కానీ అంతకు ముందే సంజయ్ లీలా భన్సాలీని సైతం కలిశాడు బన్నీ. పుష్ప 2తో నార్త్ లో క్రేజ్ పీక్ కి చేరింది. మాస్ ప్లస్ ఎమోషన్ ప్లస్ స్టైల్, ఈ మూడు భన్సాలీ విజన్ తో కలిస్తే అది సినిమా కాదు, నేషనల్ ఫెనామినన్ అవుతుంది. వీరిద్దరి భేటీ ముంబైలో జరగడం, బన్నీ భన్సాలీ ఆఫీస్ నుంచి బయటకు వస్తూ కనిపించడంతో వీరిద్దరి కాంబోలో భారీ పాన్ ఇండియా చిత్రం రాబోతోందని టాక్ నడిచింది. ఈ ప్రాజెక్ట్ ఇంకా చర్చల దశలోనే ఉందని, వారి బిజీ షెడ్యూల్స్ కారణంగా ఆలస్యమవుతోందని సమాచారం. ప్రస్తుతం భన్సాలీ, రణబీర్ కపూర్, అలియా భట్ కాంబోలో లవ్ అండ్ వార్ సెట్స్ మీదుంది. ఈ మూవీ జనవరి 22, 2027న రిలీజ్ కానుంది. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే బన్నీ వర్సెస్ చెర్రీ మధ్య నిజంగా కాంపిటీషనా లేక పిఆర్ గేమా? ఇండస్ట్రీలో ఒక టాక్ ఏంటంటే ఈ ఇద్దరి పేర్లు ఒకే డైరెక్టర్ తో బయటకు రావడం యాదృచ్ఛికం కాదు. ఒకరి మీటింగ్ లీక్ అయింది, మరొకరి పేరు కూడా బయటకు రావడం ఇది మార్కెట్లో హైప్ క్రియేట్ చేయడానికి చేసిన స్ట్రాటజీ అయ్యుండొచ్చు అనే టాక్ కూడా ఒకవైపు వినిపిస్తుంది. కానీ మరోవైపు చరణ్ వర్సెస్ బన్నీ రైవల్రీ నిజంగానే మార్కెట్లో ఉంది. ఫ్యాన్ బేస్, కలెక్షన్స్, రీచ్, ఈ పోటీని క్యాష్ చేయడానికి భన్సాలీ టీం కూడా గేమ్ ఆడుతుంది అనే టాక్ కూడా స్ప్రెడ్ అవుతోంది. ఒకవేళ సంజయ్ లీలా భన్సాలీతో సినిమా చేయడం నిజమైతే ముందుగా ఎవరు భన్సాలీ హీరో అవుతారు? రామ్ చరణ్ అయితే పెద్ది తర్వాత సుకుమార్ డైరెక్షన్ లో చేసేందుకు కమిట్ అయ్యాడు. సుకుమార్ ప్రాజెక్ట్ తర్వాత భన్సాలీ డైరెక్షన్ లో చేస్తే గ్లోబల్ ప్లస్ క్లాస్ ఇమేజ్ స్ట్రాంగ్ అవుతుందని మెగా ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ పెంచేసుకుంటున్నారు. అల్లు అర్జున్ అయితే మాస్ ప్లస్ నార్త్ డామినేషన్ పీక్ కి చేరుతుంది. కానీ 2 years వెయిట్ చేయాల్సిందే. ఒక విషయం మాత్రం క్లియర్, భన్సాలీతో సినిమా అంటే విజువల్ వండర్ గ్యారంటీ. హీరో ఎవరైనా ఇది కేవలం సినిమా కాదు, ఇండియన్ సినిమా నెక్స్ట్ లెవెల్ ఈవెంట్ అవుతుంది. హాలీవుడ్ కి నేను వెళ్ళను అన్నాడు రణబీర్ కపూర్. టాలీవుడ్ తప్ప వేరే ఇండస్ట్రీలో నటించను అన్నాడు మహేష్ బాబు. ఇద్దరు స్టార్ హీరోలు, 2 పవర్ఫుల్ స్టేట్మెంట్స్. కానీ ఇప్పుడు చూస్తే సీన్ కంప్లీట్ గా మారిపోయింది. ఒకరు రామాయణతో ప్రపంచాన్ని టార్గెట్ చేస్తూ ఉంటే మరొకరు వారణాసితో పాన్ వరల్డ్ మార్కెట్ పై కన్నేశారు. మరి ఇది తమ స్టేట్మెంట్ ని బ్రేక్ చేసినట్టా కాదా? ముందుగా రణబీర్ కపూర్ గురించి మాట్లాడుకుంటే గతంలో హాలీవుడ్ మీద ఇంట్రెస్ట్ లేదని క్లియర్ గా చెప్పిన ఈ స్టార్ ఇప్పుడు రామాయణ లాంటి భారతీయ ఇతిహాసాన్ని ఈ ఇయర్ దీపావళికి గ్లోబల్ స్కేల్లో రిలీజ్ చేసే ప్రయత్నంలో ఉన్నాడు. ఇది కేవలం ఇండియా కోసం కాదు, ఇంటర్నేషనల్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. దాంతో కొందరు హాలీవుడ్ కి వెళ్ళనన్నాడు కదా అంటూ క్వశ్చన్ రేస్ చేస్తుంటే ఫ్యాన్స్ మాత్రం ఇది హాలీవుడ్ కి వెళ్లడం కాదు, హాలీవుడ్ స్టాండర్డ్స్ ను ఇండియాకి తీసుకొస్తున్నాడు అంటూ సమర్థించే వాళ్ళున్నారు. ఇక మహేష్ బాబు విషయానికి వస్తే 2022లో బాలీవుడ్ నుంచి వస్తున్న ఆఫర్స్ ని సున్నితంగా తిరస్కరించిన మహేష్, నన్ను బాలీవుడ్ భరించలేదు, కాంట్ అఫోర్డ్ మీ, నా సమయాన్ని వృధా చేసుకోవాలనుకోవడం లేదు అన్న మాట అప్పట్లో చాలా వైరల్ అయింది. కానీ ఇప్పుడు ఆయన చేస్తున్న వారణాసి సినిమా స్కేల్ చూస్తే పాన్ ఇండియా కాదు, డైరెక్ట్ పాన్ వరల్డ్ టార్గెట్ తోనే ఏప్రిల్ 7, 2027న రిలీజ్ కానుంది. అంటే మహేష్ బాబు కూడా ఇండస్ట్రీ మార్చలేదు, కానీ ఇండస్ట్రీ లెవెల్ పెంచాడు అని ఆయన ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే రణబీర్ అండ్ మహేష్ లు ఇద్దరు ఇచ్చిన స్టేట్మెంట్స్ తప్పు కాలేదు. వాళ్ళిచ్చిన స్టేట్మెంట్స్ ఇప్పుడు చేస్తున్న సినిమాలను బట్టి చూస్తే ఇద్దరు రామావతారంలో గ్లోబల్ ఆడియన్స్ ను టార్గెట్ చేస్తున్నారు. ఇండస్ట్రీ మారాల్సిన అవసరం లేదు, రీజనల్లో చేస్తున్న మన ఇండియన్ మైథాలజీ కంటెంట్ ను ప్రపంచం దగ్గరకు తీసుకెళ్తే చాలు.
అది గ్లోబలైజేషన్ కాదు, ఇండియన్ కల్చర్ ఎక్స్పాన్షన్ అని చెప్పకనే చెప్తున్నారు. రామాయణ అండ్ వారణాసి మైథాలజీ విజువల్ గ్లోబల్ రీచ్ టార్గెట్. మరి ఇద్దరూ తమ రూట్స్ ను వదిలిపెట్టకుండా తమ రూట్స్ తో వరల్డ్ స్టేజ్ మీద నిలబడే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు స్ట్రాంగ్ గా నిలబడతారో చూడాలి. హిట్ ఫ్లాప్ల మధ్య తన కెరియర్ ని బ్యాలెన్స్ చేస్తూ వచ్చిన సంయుక్త మీనన్ ఒకప్పుడు ఏడాదికి 4 నుంచి 5 సినిమాలతో ఫుల్ బిజీగా కనిపించేది. కానీ లాస్ట్ 2 years నుంచి మాత్రం ఏడాదికి ఒక సినిమా మాత్రమే రిలీజ్ చేస్తూ కెరియర్ లో కాస్త స్లో అయింది. 2025లో అఖండ 2 తాండవం ఒక్కటే రిలీజ్ అయింది. అయితే 2026లో మాత్రం మల్టీ లాంగ్వేజెస్ తో మల్టిపుల్ రిలీజెస్ తో మళ్ళీ స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తోంది. మలయాళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన సంయుక్త చాలా తక్కువ టైంలోనే సౌత్ లో మల్టీ లాంగ్వేజ్ హీరోయిన్ గా ఎదిగింది. తెలుగులో భీమ్లా నాయక్, బింబిసార, విరూపాక్ష లాంటి సినిమాలతో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. ముఖ్యంగా విరూపాక్షలో ఆమె నటన, స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అందుకే చాలా తక్కువ టైంలోనే ఆమె టాలీవుడ్లో స్ట్రాంగ్ ప్లేస్ సంపాదించింది. అయితే 2024లో ఆమె కెరీర్ గ్రాఫ్ కాస్త స్లో అయింది. 2025లో కూడా అఖండ 2 తాండవం ఒక్కటే రావడం, అది ఫ్లాప్ కావడంతో సంయుక్త రేస్ నుంచి అవుట్ అయిందా అనే డౌట్స్ కూడా వచ్చాయి. కానీ రియాలిటీ మాత్రం వేరే. సంయుక్త స్పీడ్ తగ్గించుకుంది, కానీ తన కథల ఎంపికలో మాత్రం చాలా క్లియర్గా ఫోకస్ పెట్టింది. ఇక 2026 స్టార్ట్ నుంచే సంయుక్త ఫేజ్ మారిపోయింది. సంక్రాంతికి వచ్చిన నారి నారి నడుమ మురారి హిట్ కావడంతో ఆమె మళ్లీ సక్సెస్ ట్రాక్లోకి వచ్చింది. ఈ సినిమా ఆమెకు కేవలం హిట్ మాత్రమే కాదు, కంబ్యాక్ సిగ్నల్గా కూడా మారింది. ఈ సక్సెస్తో నిర్మాతలు మళ్లీ సంయుక్త వైపు చూడడం స్టార్ట్ చేశారు. ఒకప్పుడు వరుస ఆఫర్లు ఎలా వచ్చాయో ఇప్పుడు మళ్ళీ అదే సీన్ రిపీట్ అవుతోంది. ముఖ్యంగా ఆమె మల్టీ లాంగ్వేజ్ ప్రెజెన్స్ కారణంగా తెలుగు మాత్రమే కాదు, తమిళం, మలయాళం, హిందీ ప్రాజెక్ట్స్ కూడా ఆమె దగ్గరకు వస్తున్నాయి. ప్రస్తుతం సంయుక్త చేతిలో ఉన్న లైనప్ చూస్తే ఆమె కెరీర్ మళ్లీ పీక్ కి వెళ్లబోతోందని క్లియర్ గా తెలుస్తోంది. ఈ సమ్మర్ లో రిలీజ్ కానున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ స్వయంభూలో నిఖిల్ సరసన నటిస్తోంది. పాన్ ఇండియా హిస్టారికల్ యాక్షన్ చిత్రంగా స్వయంభూ ప్రస్తుతం ప్రమోషన్స్ తో సందడి చేస్తోంది. ఈ సినిమా కోసం ఆమె గుర్రపు స్వారీ, సాహస క్రీడలో శిక్షణ కూడా తీసుకుందట. భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రంలో సంయుక్త యోధిరాలిగా నటిస్తోంది. ఇంకా మహారాజ్ని, రాణులకే రాణి అనే హిందీ సినిమా కూడా చేస్తుంది. అదే విధంగా మలయాళంలో రామ్, తమిళంలో బెంజ్ కూడా ఆమె లైనప్లో ఉన్నాయి. సినిమాలో హీరోగా స్టార్డమ్ సంపాదించడం ఒక స్టేజ్, ఆ స్టార్డమ్ ని నిలబెట్టుకోవడం మరొక స్టేజ్. కానీ ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. హీరోలు కేవలం ఒక క్రాఫ్ట్కే పరిమితం కావడం లేదు. ప్రొడక్షన్, రైటింగ్, సింగింగ్, డైరెక్షన్ అంటూ వేరే క్రాఫ్ట్స్ కూడా టేకప్ చేస్తున్నారు. రామ్ చరణ్ నుంచి కిరణ్ అబ్బవరం వరకు జరుగుతున్న ఈ ట్రాన్స్ఫర్మేషన్ టాలెంట్ ఎక్స్ప్లోరేషన్, స్టార్డమ్ నిలబెట్టుకోవడం కోసమా? రామ్ చరణ్ కి RRR తో గ్లోబల్ ఇమేజ్ వచ్చింది. ఇదే సమయంలో ప్రొడక్షన్, ప్రెజెంటేషన్ లాంటి ఇతర క్రాఫ్ట్స్ లో కూడా అడుగులు వేస్తున్నాడు చెర్రీ. నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా తెరకెక్కుతున్న ది ఇండియా హౌస్ ప్రాజెక్టుకు సమర్పకుడిగా వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ గా చేయడం ఇండస్ట్రీలో చర్చగా మారింది. లండన్ లో జరిగిన విప్లవాత్మక ఉద్యమాల బ్యాక్డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ హిస్టారికల్ డ్రామా కంటెంట్ పరంగా స్ట్రాంగ్ ప్రాజెక్ట్ గా కనిపిస్తోంది. ఇది రామ్ చరణ్ కెరీర్ లో గ్రోత్ స్టెప్పా లేక ఫోకస్ డైవర్ట్ అవుతున్న సిగ్నలా అనే డిస్కషన్ కి దారితీస్తోంది. ఇది ఫస్ట్ టైం కాదు. గతంలో చిరంజీవితో నిర్మించిన సైరా నరసింహారెడ్డి, గాడ్ ఫాదర్ లాంటి సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పెద్దగా హిట్ కాలేదు. ఖైదీ నెంబర్ 150 మాత్రమే హిట్ అయింది. ఆచార్యకి కూడా సమర్పకుడు రామ్ చరణే అయితే ఈ సినిమా భారీ డిజాస్టర్ అయింది. అంటే ప్రొడక్షన్ లో రిస్క్ ఎంతుందో క్లియర్ గా కనిపించింది. అయినా కూడా అదే ట్రాక్ లో ఇప్పుడు ఫస్ట్ టైం వేరే హీరోతో ది ఇండియా హౌస్ సినిమా చేయడం ఎందుకు అనే డిబేట్ ఇండస్ట్రీలో స్టార్ట్ అయింది. ఇక ఇతర స్టార్స్ పరిస్థితి కూడా దాదాపు ఇలాగే ఉంది. ఇప్పటికే నాని ఇటు హీరోగా అటు ప్రొడ్యూసర్గా 2 పడవల ప్రయాణం బ్యాలెన్స్ చేస్తున్నాడు. రామ్ పోతినేని ఫస్ట్ టైం లిరిసిస్ట్ గా మారి ఆంధ్ర కింగ్ తాలూకాలో పాట రాశాడు. కానీ ఆ సినిమా నెగిటివ్ రిజల్ట్ ఇచ్చింది. ఇప్పుడు స్టోరీ రైటర్ గా కూడా ట్రై చేస్తున్నాడు అనే టాక్ వినిపిస్తోంది. ఇక కిరణ్ అబ్బవరం స్టార్ హీరోగా ఇంకా పూర్తిగా ఇండస్ట్రీలో నిలదొక్కుకోక ముందే ప్రొడ్యూసర్ గా మారి తిమ్మరాజుపల్లి టీవీ అనే సినిమా చేశాడు. ఈ నెల 17న రిలీజ్ కానుంది. డైరెక్టర్ గా మారి రియాలిటీ అనే సినిమా చేయబోతున్నాడు. ఈ ఇయర్ దీపావళికి షూట్ కూడా స్టార్ట్ కానుంది. ఇది మల్టీ టాలెంట్ షోకేజా లేక ఓవర్ కాన్ఫిడెన్సా అనే డిస్కషన్ ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తోంది. ఇక దేవిశ్రీ ప్రసాద్ విషయానికి వస్తే మ్యూజిక్ డైరెక్టర్ గా స్టార్ స్టేటస్ సంపాదించిన రాక్ స్టార్ డిఎస్పీ ఇప్పుడు హీరోగా మారుతున్నాడు. ఎల్లమ్మలో లీడ్ రోల్లో కనిపించనున్నాడు. ఇది క్రియేటివ్ ఎక్స్పాన్షనా లేక ఇమేజ్ రిస్క్ తీసుకోవడమా అనే చర్చ జరుగుతోంది. మొత్తానికి స్టార్స్ తమ స్ట్రాంగ్ క్రాఫ్ట్ పై ఫోకస్ పెడితే కెరీర్ స్టేబుల్ గా గ్రో అవుతుంది.
కానీ ఇతర క్రాఫ్ట్స్ లోకి వెళ్లడం వల్ల హిట్ అయితే మల్టీ టాలెంటెడ్ స్టార్, ఫెయిల్ అయితే ఇమేజ్ డ్యామేజ్. ఇప్పుడు ఈ ట్రెండ్ హై రిస్క్ హై రివార్డ్ గేమ్ గా మారింది. వరుస ఫెయిల్యూర్స్ తో స్ట్రగుల్ అవుతున్న హీరో ఒకవైపు, వరుస సక్సెస్ లతో లక్కీ చామ్ గా మారిన హీరోయిన్ మరోవైపు. ఇప్పుడు ఇద్దరు కలిసి ఒక సినిమాతో వస్తే అదే కొరియన్ కనకరాజు. అయితే ఇప్పుడు రితికా నాయక్ తో చేస్తున్న ఈ సినిమాతో సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడా? తన లక్ కిక్ ఇవ్వబోతుందా? చూద్దాం. వరుణ్ తేజ్ కెరీర్ ని చూస్తే ఒకప్పుడు డిఫరెంట్ స్టోరీలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోనే ఇప్పుడు వరుసగా ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ రిస్క్ తీసుకుంటున్నాడు, ఫెయిల్ అవుతున్నాడు. గాంధీవధారి అర్జున, ఆపరేషన్ వ్యాలంటైన్, మట్కా అలా వరుసగా వచ్చిపోయిన సినిమాలే. 3 సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయాయి. దీంతో ఇప్పుడు వరుణ్ తేజ్ కు ఒక సాలిడ్ హిట్ అవసరం అనేది అందరి నోటా వినిపిస్తున్న మాట. ఇక రితికా నాయక్ విషయానికి వస్తే అశోకవనంలో అర్జున కళ్యాణంతో ఎంట్రీ ఇచ్చిన ఈ హీరోయిన్ ఫస్ట్ మూవీతోనే సక్సెస్ తో పాటు మంచి పేరు తెచ్చుకుంది. హాయ్ నానాలో గెస్ట్ రోల్ కూడా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. ఇక మిరాయ్ మంచి వసూళ్లు రాబట్టడంతో రితికా నాయక్ ఇండస్ట్రీలో లక్కీ ఫ్యాక్టర్ గా మారుతుంది. అంటే ఆమె ఉన్న సినిమాలపై ఒక పాజిటివ్ వైబ్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఈ ఇద్దరి కాంబినేషన్ లో వస్తున్న కొరియన్ కనకరాజు ఒకవైపు వరుస ఫెయిల్యూర్స్ లో ఉన్న హీరో, మరోవైపు సక్సెస్ ట్రాక్ లో ఉన్న హీరోయిన్. ఈ కాంబోనే ఇప్పుడు సినిమా మీద క్యూరియాసిటీ పెంచుతోంది. వరుణ్ తేజ్ కు ఇది కంబ్యాక్ ఛాన్స్ అయితే రితికా నాయక్ కు ఇది కెరీర్ టర్నింగ్ పాయింట్. ఫుల్ లెంగ్త్ హీరోయిన్ గా హ్యాట్రిక్ హిట్ అయ్యే అవకాశం. బాక్స్ ఆఫీస్ పరంగా చూస్తే వరుణ్ తేజ్ కు ఇప్పుడు హిట్ తప్పనిసరి, లేకపోతే మార్కెట్ డౌన్ అయ్యే ప్రమాదం ఉంది. ఇక రితికా నాయక్ సక్సెస్ స్ట్రీక్ కొనసాగుతుందా లేక ఈసారి బ్రేక్ పడుతుందా? మొత్తం గేమ్ ఇప్పుడు కంటెంట్ మీదే డిపెండ్ అయి ఉంది. ఒక్క హిట్ పడితే వరుణ్ తేజ్ బ్యాక్ ఇన్ ఫామ్, ఫెయిల్ అయితే రిస్క్ ఇంకా పెరుగుతుంది. మరి కొరియన్ కనకరాజు వరుణ్ తేజ్ కు రీసెట్ బటన్ అవుతుందా లేక మరో ప్రశ్నగా మిగిలిపోతుందా అని ఆసక్తిగా చూస్తున్నారు ఆడియన్స్. ఇది మన బాక్స్ ఆఫీస్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ అండ్ గాసిప్స్ తో మళ్ళీ కలుసుకుందాం. Till then keep watching NTV and this is Akshay signing off. Bye bye.